Z4 న్యూస్. వెల్కమ్ టు Z4 న్యూస్. మార్నింగ్ విత్ వీకే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వంశీ కృష్ణగౌడ్. ప్రతిరోజులాగే ఈరోజు కూడా అన్ని తెలుగు న్యూస్ పేపర్స్లోని హెడ్లైన్కి సంబంధించి వాటి అనాలిసిస్ సంబంధించిన కార్యక్రమమే మార్నింగ్ విత్ వీకే. ఈరోజు కూడా అన్ని న్యూస్ పేపర్స్లోని హెడ్లైన్స్ని ఒకసారి గమనిద్దాం. మొదటగా ఈనాడు పేపర్లో హెడ్లైన్ ధర్మయుద్ధమే, 42% రిజర్వేషన్లకై సై అనుకుంటే ధర్మయుద్ధమే, డిమాండ్లకు మోడీ దిగి రావాలి, గద్దె దిగైనా పోవాలి, రాష్ట్రంలో అమలు చేయకుంటే ప్రధానికే ఇబ్బంది, ఢిల్లీ జంతర్ మంత్ మహాధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. బీసీ సంఘాల ఆధ్వర్యంలో, బీసీ నాయకుల ఆధ్వర్యంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ అంశం. ఇలాగైతే విద్యకు సంబంధించి కావచ్చు, ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు, రాజకీయ పరంగా స్థానిక సంస్థల్లో కావచ్చు, అన్నింటిలో బీసీలకి 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అనే డిమాండ్ తోటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తెలంగాణలో బిల్ పాస్ చేయడం జరిగింది. కానీ పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి, రాజ్యాంగ సవరణ జరగాలి కాబట్టి దానికి సంబంధించిన ఒత్తిడి మేము తీసుకొస్తున్నామని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో బీసీ సంఘాలు కలిసినాయి, వేరే పార్టీలు కలవకుండా కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే దీంట్లో హాజరైంది. బీజేపీ బీఆర్ఎస్లు ఈ ధర్నాకు హాజరు కాలే, ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రోలో జరుగుతున్నటువంటి ధర్నా అని చెప్పేసి ఆ రెండు పార్టీలు హాజరు కాలే. నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎలాగైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మేమే తెచ్చినామని మోడీ, మేమే తెచ్చినామని కాంగ్రెస్ అంటున్నారో, ఇటువంటి ఏ కారణాలు చెప్పకుండా నిజంగా 42% రిజర్వేషన్లు బీసీలకు అందించినప్పుడే మీ చిత్తశుద్ధిని నమ్ముతారు. కానీ ఇలా మేమైతే మీ మీద నెపమేస్తున్నామని చెప్పేసి బీజేపీ మీద నెపం నూకి ఈ 42% రిజర్వేషన్లు చేయాలంటే బీజేపీ వాళ్ళని అడగాలి, వాళ్ళని ఊర్లలో తిరగనీయమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ డ్రామాలు ధర్నాలు కాదు, నిజంగా అవి 42% అమలయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మిగతా ఉద్యోగ విద్యా నియామకాలు కానీ చేపట్టకుండా త్వరగా అయ్యేలా దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసినప్పుడే మీ చిత్తశుద్ధిని బీసీలు నమ్ముతారని ఈ సందర్భంగా చెప్తున్నాం. మరొక అంశం, భారత్పై ప్రతీకార సుంకం 26%, ప్రతి దేశంపై కనీసం 10% సుంకం, ఇప్పటికీ ఇతర దేశాలు విధిస్తున్న టారిఫ్లో సగమే వేస్తున్నాం, అర్ధరాత్రి నుంచి అమల్లోకి. ఇలా ఒక వాణిజ్య యుద్ధం ప్రకటించినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచంలోని అన్ని దేశాలకు సంబంధించి దిగుమతి సుంకం వేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వేరే వేరే దేశాలకు వేరే రకంగా, చైనాకు 30% ప్లస్ ఇట్లా వేస్తే మన ఇండియా పైన ఇండియా వస్తువులు కనుక అమెరికాలోకి తీసుకుపోయి అమ్ముకోవాలని అనుకుంటే 26% ట్యాక్స్ని అమెరికన్ గవర్నమెంట్కు కట్టి అక్కడ వస్తువులు అమ్ముకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది అంతర్జాతీయ స్థాయిలో ట్రంప్ మార్కును వేయడం అనేది ఆర్థిక పరంగా యుద్ధానికే దారితీస్తుందని ఈ సందర్భంగా చెప్పవచ్చు. అలాగే మరొక ప్రధానమైన వార్త, ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు ఈ బీసీ సంఘాలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించిన అంశం బీసీల ధర్మయుద్ధమే అని ఎలాగైతే రేవంత్ రెడ్డి చెప్పి మేమే బీసీల పట్ల ప్రేమ ఉన్నది, మిగతా పార్టీలకు కపట ప్రేమ ఉన్నది, బీజేపీని దోషిగా చేస్తా అని చెప్పి ధర్నాలో చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఇంకొక వార్త మనం చూస్తున్నాం, మీ మంత్రివర్గంలో 46% బీసీలు ఉన్నారా, 42% రిజర్వేషన్ల అమలు కోసం తప్పించుకోవడానికే ధర్నా, సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. అంటే ఈయన ఏమంటున్నానంటే 42% రిజర్వేషన్లకు మాకే చిత్తశుద్ధి ఉంది, కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది, కానీ బీజేపీ పైన ఈ భారం వేయాలని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షులు చేసిన కామెంట్స్ ఏంటంటే, మీ మంత్రివర్గంలో 42% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారా అంటే మంత్రివర్గంలో ఉన్న 10 స్థానాలు కావచ్చు, 20 స్థానాలు కావచ్చు, వాటిలో 42% అంటే 10లో 5 స్థానాలు బీసీలకు ఇస్తున్నారా? నిజంగా గమనించాలి. 42% స్థానిక సంస్థలు అంటే ఏవైతే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉన్నాయో వీటికి ఇవ్వడానికే ఈ రకంగా ఆలోచిస్తున్నారు. ఈ పార్టీలకు కనుక చిత్తశుద్ధి ఉంటే 42% చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి. నిజంగా మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఎమ్మెల్యేలుగా కావచ్చు, ఎంపీలుగా కావచ్చు, ఎమ్మెల్సీలుగా కావచ్చు, రాజ్యసభ సభ్యులుగా కావచ్చు, వీటన్నిటిలో కూడా మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అంటే 42% సీట్లను బీసీలకు ఇచ్చి నిరూపించుకోండి. మిగతా అన్ని తర్వాత ఈ రిజర్వేషన్లు అమలైతే కావా, దానికి ఎవరు అడ్డంకులు వస్తారు తర్వాత విషయంగా గమనిస్తే, మీ చిత్తశుద్ధి కనుక నిజమైతే రాబోయే ప్రతి ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా
ఎవరైనా ఎమ్మెల్యేలుగా కావాల్సిన వ్యక్తులందరికీ 42% బీసీలకు ఇచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుందాం. మరొక ప్రధానమైన వార్త, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక గొప్ప విషయం ఇది. ఆదిలాబాద్ విమానాశ్రయానికి వాయుసేన అంగీకారం. త్వరలోనే అధికారులతో సమీక్షిస్తాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇది ఆదిలాబాద్ సంబంధించిన విమానాశ్రయం సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక విజువల్, ఒక ఫోటోని మనం చూస్తున్నాం. ఆదిలాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక మారుమూల ప్రాంతం, మహారాష్ట్ర బార్డర్గా ఉన్నటువంటి ఆదిలాబాద్లో గతంలో నిజాం హయాంలోనే అక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉన్నది. నిజాం అవసరాలకు సంబంధించిన ఒక విమానాశ్రయాన్ని 360 ఎకరాలతోటి అక్కడ నిర్మించడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎయిర్ ఫోర్స్ అకాడమీ, అంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే వాయుసేనకు సంబంధించిన విమానాలను అక్కడ ట్రైనింగ్ చేసుకోవడానికి కావచ్చు, విమానాలు దిగడానికి కావచ్చు, దాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఎయిర్ ఫోర్స్ ఒక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఫోర్స్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కూడా మనం పౌర విమాన సేవలు, అంటే ఎలాగైతే ఫ్లైట్లో మనం ఎక్కి వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి ఉంటుందో దానికి కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తే దాన్ని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. దానికి ఒక 1500 ఎకరాలు కూడా భూమిని సేకరించినప్పుడు ఈ 360 ఎకరాలతో పాటు ఇంకో 1500 ఎకరాలు కనుక సేకరిస్తే అటు ఎయిర్ ఫోర్స్కి ఇటు పౌర విమానయానానికి రెండింటికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక కొత్త ఎయిర్పోర్ట్, కొత్త అప్డేట్, నిజంగా మారుమూల ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ వస్తే ఆ ఏరియా అంతా డెవలప్ అవుతుంది. ఆ ఏరియా నుంచి కనెక్టివిటీ దేశానికి కానీ మిగతా ప్రాంతాలకు కానీ కనెక్టివిటీ పెరగడం వల్ల ఆ ఏరియా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి త్వరగా ఆ ఎయిర్పోర్ట్ నిర్మించాలని మనం కోరుకుందాం. మరొక వార్త, వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు. మందం ప్రకాశవంతమైన రంగుతో ప్రత్యేకత, సౌందర్య సాధనాలు, ఆహార పానీయాలు, వస్త్ర పరిశ్రమలో వినియోగం. ఇది ఒక తెలంగాణకు సంబంధించి జిఐ అంటే గ్లోబల్ ఐడెంటిఫికేషన్ సంబంధించి ఒక వార్త. ఇది వరంగల్కి సంబంధించిన చపాటా మిర్చి, ఇది టమాటా మిర్చి అని కూడా అంటారు దీన్ని. టమాటా రంగులో, టమాటా స్టైల్లో పెద్దగా ఉంటుంది. దీనికి భౌగోళిక గుర్తింపు లభించడం వల్ల ఆ ఏరియాకు లాభం జరుగుతుంది. ఈ మిర్చిని ఓన్లీ తినడానికో కారం పొడికో కాకుండా ఇలా సౌందర్య సాధనాల్లో, ఆహారము మరియు పానీయాల్లో, వస్త్ర పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు. కాబట్టి వరంగల్కి సంబంధించిన రైతులు ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఒక మిర్చి సాగు సంఘం నుంచి అప్లికేషన్ పెట్టడం వల్ల దీనికి భౌగోళిక గుర్తింపు లభించింది. ఈ భౌగోళిక గుర్తింపు వల్ల ఆ ప్రాంతంలో పండించే రైతులకు లాభం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇదొక మంచి పరిణామంగా అనుకోవచ్చు. మరొక వార్త, ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు. ఎల్ఆర్ఎస్కి సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ల్యాండ్ రెగ్యులేషనరీ స్కీమ్, అంటే అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లను క్రమబద్ధీకరించాలి అనే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ స్కీమ్ గతంలో తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించిన పన్నులు వసూలు చేస్తే గత ప్రభుత్వాలను కించపరిచి ఎల్ఆర్ఎస్ అయితే ఈ బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇస్తారు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి ప్రజల నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నాడు. దానిలో భాగంగానే లాస్ట్ మంత్ వరకు ఉండే దాన్ని పొడిగిస్తూ ఈ నెల కూడా, ఈ నెలాఖరు వరకు, ఈ నెల మొత్తం కూడా ఎల్ఆర్ఎస్ను అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అప్డేట్. ఇది ఈనాడుకు సంబంధించిన ప్రధానమైన వార్తలు. మరొక పేపర్ సాక్షికి సంబంధించి చూద్దాం. సాక్షిలో ఇక్కడ హెడ్లైన్స్, సాక్షిలో వక్ఫ్ బిల్లు పాస్, వాడి వేడి చర్చానంతరం సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం, అనుకూలం 288, వ్యతిరేకం 232. బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎస్పీ, డిఎంకే తదితర విపక్షాలు. బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన వైఎస్ఆర్సీపీ, ప్రతిని చించేసిన ఓవైసీ. నేడు రాజ్యసభ ముందుకు బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వ వాదన. వక్ఫ్ హక్కుల వినియోగంలో అవినీతిని రూపుమాపి పూర్తి పారదర్శకత తీసుకురావచ్చు. వక్ఫ్ ఆస్తులపై ఆగాఖానీలు, బోరాలు, పస్మందా ముస్లిం మహిళలకు భాగస్వామ్యం దక్కుతుంది. ఆస్తుల నమోదుకు తప్పనిసరి చేయడం వల్ల వాటి దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయవచ్చు. వక్ఫ్ బోర్డులో మహిళలను కూడా విధిగా స్థానం కల్పించడం వల్ల లింగ సమానత్వం సాధ్యపడుతుంది. ముస్లిం దేశాల్లో కూడా వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది. మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ సవరణ బిల్లు 2025 లోక్సభ బుధవారం ఆమోదించింది. ఇది ఈ వార్తకు సంబంధించిన అంశం. వక్ఫ్ సవరణ బిల్లు అంటే ఏవైతే ముస్లింలకు సంబంధించిన ఆస్తులు, భూములకు సంబంధించి వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో ఆ వక్ఫ్ బోర్డు సంబంధించిన చట్టాలను మారుస్తూ
వక్ఫ్ సవరణ బిల్లు 2025 నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. నేడు రాజ్యసభ ముందుకు కూడా రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన చర్చకు సంబంధించి ప్రతిపక్షాలు వ్యతిరేకించినప్పటికీ ఒక అర్థవంతమైన చర్చగా దాదాపు 8 గంటల సమయాన్ని కూడా 12 గంటలు 13 గంటలు తీసుకుపోయి తెల్లవారుజాము వరకు దానికి చర్చ జరిగి ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో వక్ఫ్ సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. ఓవైసీ గారు ఎలాగైతే వాళ్ళు ముస్లింల ప్రతినిధిగా ముస్లిం పార్టీ అని చెప్పుకున్నటువంటి ఓవైసీ ఒకరే దాన్ని మిగతా పార్టీలు వ్యతిరేకించినాయి, కానీ ఈయన ఒకడే అక్కడ ఉద్విగ్న వాతావరణం చేసి వక్ఫ్ బిల్లు ప్రతిని చింపివేయడం జరిగింది. నిజంగా కూడా ఒక విప్లవాత్మకమైన మార్పుగా వక్ఫ్ బిల్లు చెప్పుకోవచ్చు. ఎలాగైతే తలాక్ అనే విధానాన్ని మార్చి దేశంలో ఒక గొప్ప సవరణ తీసుకొచ్చి ముస్లిం మహిళలకు ఒక గొప్ప భరోసా ఇచ్చినటువంటి మోడీ సర్కార్ మళ్ళీ ఈ వక్ఫ్ బోర్డులో కూడా ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇంతవరకు లేని విధంగా వక్ఫ్ బోర్డులో మహిళలకు కూడా అవకాశం ఇస్తుందని ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఏదేమైనా ఇలాంటి పరిణామాల వల్ల ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే సహృద్భావ వాతావరణంలో ఈ దేశంలో అద్భుతమైన మార్పులు తీసుకురావచ్చని ఈ బిల్లు ద్వారా చెప్పవచ్చు. మరొక ప్రధానమైన వార్తలు, స్పీకర్ చర్యలు తీసుకోకుండా చేతులు కట్టుకొని చూస్తుండాలా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. స్పీకర్ను కోర్టులు ఆదేశించజాలన్న న్యాయవాది రోహత్గి వ్యాఖ్యలపై అభ్యంతరం. మేము జోక్యం చేసుకోకపోతే స్పీకర్ 4 ఏళ్లు కాలయాపన చేసినా ఉండేవారేమో. ఆర్టికల్ 142 కింద తమకు ఉన్న అన్ని అధికారాలు ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం. ఉప ఎన్నికలు రావంటూ సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం. స్పీకర్ సమక్షంలో సీఎం వ్యాఖ్యలు 10వ షెడ్యూల్ను అపహాస్యం చేసినట్లేనన్న ధర్మాసనం. పునరావృతం కానివ్వద్దని సీఎంకు హెచ్చరించాలని న్యాయవాది సూచన. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది. నేడు కూడా అది విచారణకు ఉన్నది. ఇక్కడ జస్టిస్ గవాయ్ గారు ఒక ప్రధానమైన వార్త చేశారు. ప్రజాస్వామ్యం అంటే నగ్న కరాల యుద్ధం చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలని వ్యాఖ్య చేసిండు. ప్రజాస్వామ్యం నగ్న కరాల నృత్యం చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా అంటే ఎలాగైతే స్పీకర్కు సంబంధించిన విశేష అధికారాలు ఉన్నాయని రాజ్యాంగం సంబంధించిన విషయాన్ని పట్టుకొని మీరు విశేష అధికారాలు అంటే మీరు తప్పులను ఎంకరేజ్ చేస్తుంటే కోర్టులు చూస్తూ ఊరుకోవాలా అని చెప్తున్నాడు. ఎలాగైతే పార్టీ ఫిరాయింపు చట్టం ఉన్నది, పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం స్పీకర్ వారిపైన చర్య తీసుకోవాలి, చర్య తీసుకోకుంటే న్యాయం జరగాలని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మేము చూస్తూ ఊరుకోవాలా, ఈ టైం అనేది అప్రాప్రియేట్ టైంకి ఒక లిమిట్ లేదా, 4 ఏళ్ళు కూడా మేము చూస్తూ ఊరుకోవాలని చెప్పేసి జస్టిస్ గవాయ్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ కేసు ఈ రోజు కూడా ఉంది కాబట్టి దీనికి సంబంధించే పరిణామం ఏమవుతుంది, వారి పట్ల అనర్హత పడుతుందా, ఉప ఎన్నికలు వస్తాయని వేచి చూడాలి. చెట్ల నరికివేత ఆపండి, బిల్లి కబాంద హస్తాల్లోంచి భూముల చెరవిడిపించాం. ఇది ఎస్యూకి సంబంధించిన వార్త. ఎస్యూకి సంబంధించి ప్రతిరోజు అజిటేషన్ జరుగుతూనే ఉంది. అక్కడ ప్రకృతి విధ్వంసం జరుగుతుంది, అక్కడ జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. 400 ఎకరాల్లో ఉన్నటువంటి చెట్లు, అక్కడ పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, వాటన్నింటిని దెబ్బతీసే విధంగా ఉండి హైదరాబాద్కు ఆక్సిజన్ అందించే ఒక పెద్ద ఆక్సిజన్ ప్లాంట్లో ఉన్నటువంటి 400 ఎకరాల అటవీ ప్రాంతాన్ని మీరు ఇట్లా నరకడం తప్పు అని చెప్పేసి పర్యావరణ ప్రేమికులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించి వార్త ఇది. కంచగచ్చిబౌలి భూములపై సర్కారుకు హైకోర్టు ఆదేశం, తదుపరి విచారణ నేటికి వాయిదా వేసిన ధర్మాసనం. అక్కడ దాదాపు ఒక 400-500 జేసీబీలతోటి ఆ చెట్లన్నీ నరికివేస్తుంటే చెట్లను చెట్లను ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యతగా ఉన్నటువంటి ప్రభుత్వాలే ఈ పని చేస్తుంటే బాధాకరంగా ఉంది. మన రాష్ట్రంలో ఒక చట్టం ఉంటుంది, మన దేశంలో వాల్టా చట్టం అనేది. వాల్టా చట్టం ప్రకారం ఎవరైనా సరే బోర్బాయి వేయాలన్నా లేకపోతే ఒక చెట్టు నరకాలన్నా రెవెన్యూ శాఖ అనుమతులు తీసుకోవాలి. కానీ దానికి విరుద్ధంగా ఇలా ఇన్ని 100,000 చెట్లు నరికివేస్తుంటే ప్రకృతి దెబ్బతింటుంది అని చెప్పేసి ఒక కేసు వేస్తే దానికి సంబంధించి ప్రభుత్వమే ఈ రకంగా చట్టాలను ఉల్లంఘించడం తప్పు అని అంటున్నారు. అలా కేసు వేస్తే వాళ్ళకు ఆల్రెడీ కోర్టు చెప్పింది చెట్లు కొట్టేయద్దు, మేము నెక్స్ట్ విచారణ జరిగేదాకా అన్నా కానీ ఆగకుండా అక్కడ డే అండ్ నైట్ పనులు నడుస్తూ 400 ఎకరాలను క్లీన్ చేసే పరిస్థితికి తీసుకొస్తున్నారు. 400 ఎకరాల భూమి చదునుతో జీవ వైవిధ్యం పర్యావరణం దెబ్బతింటుందన్న పిటిషనర్లు. భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ అవస్థలు పడాల్సి వస్తుందని ఆందోళన. నిపుణుల కమిటీ వాల్టా అనుమతి లేకుండానే చెట్ల నరికివేత కొనసాగుతుంది.
ముమ్మాడికి అది ఇండస్ట్రియల్ భూమే, అటవీ భూమి కాదన్న సర్కార్. ప్రభుత్వ వాదనేమో అది మా భూమి అని మనకు చర్చించడం, వీళ్ళేమో అది ఎస్సీకి సంబంధించిన భూమి అని వీళ్ళు అంటున్నారు. ప్రభుత్వం భూమి అయినా ఎస్సీ భూమి అయినా ఏదైనా ప్రజలది కాబట్టి ప్రకృతిని ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వాలు ఈ రకంగా విధ్వంసం చేయడం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలుసుకోవాలి. ఇది ఎస్యూకి సంబంధించిన అప్డేట్. మరొక వార్త, నిన్న కేసీఆర్ గారు ప్రతిరోజు కూడా కొన్ని జిల్లాలు, ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నాయకులతోటి డిస్కషన్స్ చేస్తున్నాడు. ఈ నెల 27న పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఒక భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తున్న సందర్భంగా ప్రతిరోజు కూడా కేసీఆర్ గారు తన నివాసంలో నాయకులతోటి చర్చించడం జరుగుతుంది. దానిలో భాగంగా రోజు ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేస్తున్నాడు. ఈరోజు కూడా కేసీఆర్ నిన్నకు సంబంధించిన విషయం, బందిపోట్లలా కాంగ్రెస్ సర్కార్ తీరు, జేబులు నింపుకునేందుకే సీఎం మంత్రుల పోటీ, కేసీఆర్ ఫైర్. సీఎం మనస్తత్వానికి అద్దం పడుతున్న ఎస్యూ భూముల వ్యవహారం, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు, దాన్ని ఎవరు రక్షించలేరు, పదవి కోసం ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ను దేబురించే పరిస్థితిలో ఉన్నారు. ఇది ఈ వార్తకు సంబంధించిన విషయం. కేసీఆర్ గారు అటు కాంగ్రెస్ నుండి బీజేపీని విమర్శిస్తూ నెక్స్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళ అంతర్గత కుమ్ములాటలతోటి పర్సంటేజ్ల కోసమే కొట్లాడుతురు కానీ ప్రజల కోసం కాదని చెప్పేసి నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. ఇది సాక్షికి సంబంధించిన వార్త. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో కూడా సర్కారీ గుండాగిరి, మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు హెచ్యుకి సంబంధించిన ప్రభుత్వమే ఒక గూండాల్లాగా గుండాగిరి చేస్తూ విద్యార్థులపైన లాఠీచార్జీ చేస్తూ చట్టాలను ఉల్లంఘిస్తూ చెట్లను నరికివేస్తూ జింకలను అక్కడ జీవ వైద్యాన్ని దెబ్బతీస్తూ ఈ రకంగా విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏంది అనంటే ఈ రకంగా భవిష్యత్ తరాలకు ఇబ్బంది చేసే విధంగా ఎస్యూ ఈ రకంగా ఎస్యూలో భూములపై రేవంత్ సర్కార్ చేస్తుందని చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ కూడా సేమ్ వార్తలే ఉన్నాయి. ఒక వార్త ఏంటంటే, శాంతికి మేం సిద్ధం, ఆపరేషన్ కగార్ నిలిపివేస్తే కాల్పుల విరమణ, కగార్ ఒక నరమేధం, 400 మంది హత్య, అమానుష చిత్రహింసలు పెట్టి మహిళలపై గ్యాంగ్ రేస్ చేసి చంపుతున్నారు, సొంత ప్రజలపై సైన్యం రాజ్యాంగ వ్యతిరేకం, కార్పొరేట్లకు వనరుల అప్పగింత, దోపిడీ సుస్థిరం, ఇవే హిందూ రాష్ట్ర లక్ష్యాలు, బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్ట్ కేంద్రం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలే దోషులు, మావోయిస్టు పార్టీ బహిరంగ ప్రకటన. ఇలాగైతే ప్రతిరోజు కూడా ఛత్తీస్గఢ్లో రోజు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఎన్కౌంటర్ల పేరుతోటి అక్కడ ఎంతోమంది చనిపోతున్నారు, నక్సలైట్లు చనిపోతున్నారు. కాబట్టి మేము ఆపరేషన్ కగార్ అనే ఈ ప్రాజెక్టు, అంటే ఆపరేషన్ కగార్ పేరుతోటి అక్కడ యుద్ధమే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఛత్తీస్గఢ్లో అడవులపై యుద్ధం చేస్తూ నక్సలైట్ల సంస్థల్ని నిర్మూలించాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న సందర్భంలో నక్సలైట్లు అంటే మన మావోయిస్ట్ పార్టీ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆపరేషన్ కగార్ను కనుక నిలిపివేస్తే మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, ఏదన్నా ఉంటే కూర్చుని మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అంటున్నారు. మనం కూడా చెప్పుకుంటున్నట్టే ఈ రకంగా నరమేధం అనేది దేనికి మంచిది కాదు, ఆయుధాలతోటి ఏ రకమైన సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి శాంతి చర్చలు జరిగి ఒక ప్రజాస్వామ్యత వాతావరణంలో అందరికీ ఒక ప్రశాంతమైన వాతావరణం అక్కడ ఛత్తీస్గఢ్లో నెలకొల్పాలి, ఛత్తీస్గఢ్ అభివృద్ధి కావాలని కోరుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నాం, విస్తరణకు విరామం, ఇంకా నిర్ణయానికి రాని కాంగ్రెస్ అధిష్టానం, వక్ఫ్ బిల్లుపై ఏఐసీసీ బిజీ, మంత్రివర్గ విస్తరణపై ఈ నెల 2వ వారంలో నిర్ణయం, ఢిల్లీకి ఆశావహులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలకు బాసటగా జానారెడ్డి, తమకు చోటు కల్పించాలని మాదిగా లంబాడ వర్గ డిమాండ్. విస్తరణ అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఢిల్లీ నుంచి పరిపాలన జరుగుతుంది. చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా, తుమ్మాలన్నా, దగ్గాలన్నా ఢిల్లీ అనుమతి కావాలి, ఢిల్లీకి ఫ్లైట్ వేసుకొని పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకోవాల్సింది. రాష్ట్రం అంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా కానీ ఇంతవరకు పూర్తి స్థాయిలో మంత్రివర్గం లేక చాలా ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నారు. వివిధ శాఖలకు రివ్యూలు లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటే మంత్రివర్గంలో మాకు స్థానం లభిస్తుందని చాలామంది ఆశావాహులు ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, వీళ్ళందరూ కుమ్ములాటలతోటి ఎవరికి మంత్రివర్గం అంటే మంత్రివర్గానికి దానికి ఒక రూల్ ఉంటుంది, ఎన్ని సంఖ్య అని చెప్పేసి ఆ సంఖ్యను మించి ఇయ్యరాదు. కాబట్టి
రాజ్యాంగం ప్రకారం ఈ ఉన్న మంత్రివర్గ స్థానాల్లో ఎవరిని భర్తీ చేయాలంటే దానికి సామాజిక న్యాయం కూడా పాటించాలి. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఏ రకంగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఒక వాటా ఉండాలని చెప్పేసి ఒక డిమాండ్ ఉన్నది. నిజంగా కూడా పాత 10 జిల్లాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో వాటికి సంబంధించి ఒక యూనిట్గా తీసుకొని వాటన్నిటిని భర్తీ చేసినాకనే మిగతా మంత్రివర్గం నింపాలని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ వాదన ఏంటంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన మల్రెడ్డి రంగారెడ్డి. ఆ తర్వాత అక్కడ ఆ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరికి మంత్రివర్గంలో స్థానం లేదు కాబట్టి నాకే ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరుతున్నాడు. నాకు ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తాను కూడా చెప్తున్నాడు. కాబట్టి మంత్రివర్గం ఇప్పుడు వీళ్ళు బిజీ ఉన్నారు ఏఐసిసి వాళ్ళు. కాబట్టి మీరు ఏదో చిన్న చిన్న విషయాలకే ఢిల్లీకి అప్ అండ్ డౌన్లు ఫ్లైట్లు పెడుతున్నారు. తొందరగా మంత్రివర్గ విస్తరణ చేస్తే ప్రజలకు కూడా మంచి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుందాం. ఇది నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతికి సంబంధించి. నెక్స్ట్ V6 వెలుగు పత్రిక. ఇక్కడ కూడా అవే వార్తలు రిపీట్ అయినాయి. ఇక్కడ ఒక ప్రధానమైన వార్త ఏంటంటే మూసీకి 100 మీటర్ల దాకా కొత్త నిర్మాణాలకు నో పర్మిషన్. 50 మీటర్ల దాకా ఇలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. 4 సీనియర్ ఆఫీసర్లతో కమిటీ. 50 నుంచి 100 మీటర్ల మధ్య నిర్మాణాలకు కమిటీ. అనుమతి తప్పనిసరి. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ వెల్లడి. ఇది మనం హైడ్రాకు సంబంధించిన వార్త గతంలో ఉంది. మూసీ సుందరీకరణ పేరు అని, లేకపోతే మూసీ పునరుజ్జీవరణ పథకం అని చెప్పేసి రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఒక ప్రాజెక్టు తీసుకోవాలంటే దాని మీద నీలి నీడలే కమ్మినాయి. ప్రతిపక్షాలు వ్యతిరేకించినాయి. ప్రజలైతే బండబుద్ధులు తిట్టారు. మేము ఎప్పటి నుంచో అక్కడ స్థానం ఉన్నది, మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మూసీతోటి మేము బతుకుతుంటే మూసీని సుందరీకరణ లేకపోతే పునర్జీవం అని చెప్పేసి కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పి అక్కడ స్టార్ హోటళ్ళు 5 స్టార్ హోటళ్ళు పెట్టాలని చూస్తున్నారని చెప్పేసి సామాన్యుల వ్యతిరేకతకు తలొగ్గి సర్కార్ కొంచెం వెనక్కి నెట్టింది. కానీ మళ్ళీ ఆ డిమాండ్ ముందుకు తీసుకెళ్తూ హైడ్రాకు సంబంధించి కావచ్చు, మూసీకి సంబంధించిన కావచ్చు, మూసీ నది నుంచి ఇప్పుడు ఏదైతే ఉందో దాని నుంచి 100 మీటర్ల వరకు ఎటువంటి కట్టడాలు కన్స్ట్రక్షన్స్ చేయొద్దని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా సారాంశం ఇది. ఇవి ఇలా అన్ని పేపర్లకు సంబంధించిన డిస్కషన్స్ ఈరోజు ఇవి ఉన్నాయి. కానీ ఈ రోజుకు సంబంధించిన ప్రధాన అంశాలు అన్నీ మనం చర్చించడం జరిగింది. ఈ న్యూస్ పేపర్లకు సంబంధించిన హెడ్లైన్స్ను, వాటి అనాలిసిస్ను చూడడం జరిగింది. మళ్ళీ తిరిగి రేపటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్.